అర్జున, గాంధీవం జారవిడి చుట్టివేమి? నాకు యుద్ధం వద్దు బావా. బాల్యం నుంచి ఎంతో అనురాగంతో పెంచాడు తాత. భీష్మాచార్యుడు మా వంశానికే ప్రతిష్ట. అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు? కన్న బిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలన్నీ బోధించిన గురుని ఎలా ధిక్కరించగలను? తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ములు, మామలు, కొడుకులు, స్నేహితులు, ఈ స్వజన సంహారం నా వల్ల కాదు బావా. మా సౌఖ్యము కొరకు బంధురక్తము చిందించలేను. రాజ్యము కొరకు ఆత్మీయులను అంతం చేయలేను. ఎవరు ఆత్మీయులు, ఎవరు ఎవరికి బంధువులు? ఈ మమతా బంధములు, వృద్ధి నాశములు శరీరమునకే కాని ఆత్మకు లేవచ్చున. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నీవు చంపుతుంటివని భావించుట వివేకము కాదు పరంతు. సకల ప్రాణిగతమైన ఆత్మ అచ్యుతము, అవ్యయము. సత్సునదియు ఒకరిచే చంపబడినదియు కాదు. ప్రాక్తనము, కర్మము అయిన ఈ ఆత్మ విద్యా రహస్యమును గ్రహింపు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నిర్మముడవు, నిష్కాముడవై ఫలాపేక్షారహితమైన మనస్సుతో నీ కర్తవ్యమును నీవు పాలింపు. ధర్మ సంస్థాపనకై జరుగుతున్న ఈ యుద్ధ యజ్ఞమును నిర్వహింపు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఒక్క పరిణా స్వస్వరూపమును దర్శింపు. ఈ మోహ వైక్లభ్యము నుండి విముక్తుడవగుదు. అనేక బాహూదరవక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఉపసంహరింపు. దుర్నిరీక్షమైన నీ విశ్వరూపమును ఉపసంహరింపు. ధన్యవాదం. నీ విశ్వరూప దర్శనము వలన నా మనోవీధిని ఆవరించిన మోహతిమిరము పటాపంచమైనది. గాలి ఎందు చలించు దీపకలిక వలి ఊగిసలాడు నా భావనా సంచయం స్థిరమైనది. ఇక పాంచజన్యము పూరింపు. గాంధీవ నిర్ముక్త శరాసారముతో సమర విజయం సాధించదు. అటు చూడు అర్జున, నీ అన్న ఒంటరిగా శాస్త్రవ స్కంధావారంలోకి వెళుతున్నాడు. తెగులు పడకు. ఆ మహానుభావుడికి ఎటువంటి ఆపద వాటిల్లదు. అన్న, ధర్మరాజు చేతులు జోడించుకుని ఇటువైపు వస్తున్నాడేమిటి? మన సేనను చూసి భయపడి ఉంటాడు. పితామహుని శరణ వేడుకుంటాడేమో. పితామహ, విధి లేక యుద్ధానికి సిద్ధమయ్యాను. నన్ను ఆశీర్వదించండి. సాధు ధర్మయ్య, నీ వినయమే నీకు రక్ష. ఆ మృత్యు మోకరెళ్లడం, ఈ పిచ్చివడుగు ఆశీర్వదించడం. తెలిసినదే కదా ఈ ముదుసలుల పాండవ పక్షపాతం.
జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడే మీ పక్షాన ఉండగా సమర విజయాన్ని గురించి మీకు ఈ సందేహం ఎందులకు? యతో ధర్మస్తతో జయ. ఇప్పుడు అర్థమైందా మీ అన్నగారి మనసు? పెద్దల ఆశీర్వాదం, అందున అవధ్యులైన వారి అనుమతి ఎంతో అవసరం. అడుగు, కృపాచార్య శల్యుల దీవెనలు కూడా పొంది వస్తున్నాడు. రథంలోకి రండి విరాట మహారాజా. అద్దిరాభిమన్యు ఎవ్వరూ పడగొట్టలేని ఈ తాత పతాకాన్నే పడగొట్టాడు. ధనుస్సు చేతబట్టిన నాటి నుండి నేటి వరకు నన్ను మించి పరాక్రమించిన వీరుడు లేడు. నేటికి అభిమన్యు, ముక్కుపచ్చలారని బాలుడు, ముని మనుమడు. ఆహా, ఏమి వాని రథచాలనము, ఏమా అతివేల విక్రమం, వాని బాణవేగము. పొగడము తాత, భట్టు వలె ప్రత్యర్థులను పొగడము. ఏకాదశోక్షిపతిగా వరించి సమీక భారము నీపై మోపినందుకు మాకు తగిన ప్రాయశ్చిత్తమునే చేస్తుంది. మేము నిన్ను కోరినది శత్రువులను స్తుతించుమనియా, లేక వాంఛనములను తుంచమనియా? ఎట్లు తుంతును సుయోధన? యుద్ధము మన పక్షమున చేయుతున్నను మనసంతయు వారి పక్షమున్నే కదా. పాండవ పక్షపాతి అని తెలిసి ఈ ముదుసల్ని విశ్వసించిన నీరి తప్పు గాని పాపం ఇందులో అతడి తప్పే ఉంది. అవును మామ. తాత, నిజముగా నీవు విజృంభించినతో అర్జునుడు ఒక లెక్క, అభిమన్యుడు ఎదురించగలడా? ఈ భూమి అపాండవము కాదా? ఎన్నటికి నీ కాదు. ఆది నుండి నేను చేయుతున్న హితోపదేశమును పెడచెవిని పెట్టి మూర్ఘముగా నీవి యుద్ధమును ప్రారంభించింది. కృష్ణార్జునులన్న ఎవరనుకుంటివి? నరనారాయణుడు. మనమెంత పరాక్రమించినను వారిని జయించుట అసంభవం. అసంభవమని తోచినతో కౌరవ సేన పయఃపరావార రాకా సుధాకరుడు మా కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించును. నీవు యుద్ధమును విరమింపు. విరమించుటయ్యా? ఒకసారి విల్లు చేపట్టిన ఈ భీష్ముడు పర్యవసానము చూడయ్యా. చూచెదవుగాక సుయోధన, ఈ తాత పరాక్రమము రేపు చూచెదవుగాక. ప్రళయకాల వాతోద్ధూత వహినిచటా సమానమైన మదీయ బాణాగ్ని పాండవ సేనలు ఎట్లు దహించునో కనులార వీక్షించెదవుగాక.
చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే